ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ 193 పరుగుల భారీ లక్ష్యాన్ని నమోదు చేసింది. సూర్యకుమార్ యాదవ్ విధ్వంసకర బ్యాటింగ్తో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిన్నటి 20 ఓవర్లలో 7 వికెట్లకు 192 పరుగులు చేసింది. రోహిత్ శర్మ, తిలక్ వర్మ మెరుపులు మెరిపించారు. పంజాబ్ కింగ్స్ బౌలర్లలో హర్షల్ పటేల్ 3, శామ్ కరన్ 2 వికెట్లు తీయగా కగిసో రబడా ఓ వికెట్ పడగొట్టాడు. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ముంబై ఇండియన్స్కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. ఓపెనర్ ఇషాన్ కిషన్ తీవ్రంగా నిరాశపరిచాడు. ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్తో కలిసి రోహిత్ శర్మ చెలరేగాడు. దాంతో పవర్ ప్లేలో ముంబై ఇండియన్స్ వికెట్ నష్టానికి 54 పరుగులు చేసింది. అనంతరం మరింత దాటిగా ఆడిన ఈ జోడీ స్కోర్ బోర్డును పరిగెత్తించారు. ప్రమాదకరంగా మారిన ఈ జోడీని శామ్ కరన్ విడదీశాడు. హాఫ్ సెంచరీకి చేరువైన రోహిత్ శర్మను క్యాచ్అవుట్గా పెవిలియన్ చేర్చాడు. క్రీజులోకి తిలక్ వర్మ రాగా సూర్యకుమార్ యాదవ్ 34 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. నిలకడగా ఆడిన ఈ ఇద్దరు జట్టును భారీ స్కోర్ దిశగా నడిపారు. సెంచరీ దిశగా నడిచిన సూర్యకుమార్ యాదవ్ శామ్ కరన్ అవుట్ చేయడంతో 3వ వికెట్కు నమోదైన 49 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. కెప్టెన్ హార్దిక్ పాండ్యా, టీమ్ డేవిడ్, రొమారియో షెఫర్డ్ విఫలమవ్వగా తిలక్ వర్మ ధాటిగా ఆడి జట్టుకు భారీ స్కోర్ అందించాడు.